అర్ధనారీశ్వర స్వరూపులైన మీకు నమస్కారం అంటూనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ సరసంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారట. ఇంట్లో భార్యాభర్తలు అలా ఉండాలి, అప్పుడు దాంపత్యం నిలబడుతుంది. కేవలం ప్రేమించుకున్నాం, లేకపోతే కేవలం పెద్దల ముహూర్తాలు పెట్టారు, ముహూర్త బలం వల్ల నిలబడుతుంది అని పొరపాటు పడవద్దు. ముహూర్త బలం ఎంతవరకు అంటే పెళ్ళి అయ్యే వరకు. ముహూర్తం ఎప్పుడు ఎందుకు పెడతారు అంటే ఆ పెళ్లి కార్యం ఇదివరకు మనం ఏదో 3 గంటల్లో ముగిస్తున్నాం, ఇదివరకు 5 రోజులు ఉండేది. ఆ 5 రోజులు వాన వల్ల కానీ ఎండ వల్ల కానీ మరే ప్రమాదం వల్ల కానీ వివాహం ఆగడానికి వీల్లేదు. అందుకోసం ముహూర్త బలం పనిచేస్తుంది. అందుకని సకాలం, వేసవకాలం, వర్షకాలం, నక్షత్రాలు అన్నీ చూసుకుని పెట్టేవారు. ఈ ముహూర్త బలము వివాహాన్ని పూర్తిగా కాపాడుతుందని చెప్పలేం, వీళ్ళు ప్రేమించుకున్నది కాపాడుతుందని చెప్పలేము. ప్రేమ నిలబడాలి అంటే ఒకటే తత్వం, అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. ఎలా ఉన్నా సరే ప్రేమించగలిగిన లక్షణం రావాలి. మరి కిరాతక లక్షణాలు ఉంటే వేరే విషయం, అది వారు నిర్ణయించుకుంటారు. కానీ సామాన్యంగా మనం చెప్పుకోవలసింది ఒకటే, వీలైనంత వరకు సర్దుకోవాలి.